ఇది చైనాలో ఉన్న మీడియం అండ్ లార్జ్ స్కేల్ కంపెనీస్ ని కంప్రైజ్ చేస్తే వచ్చిన MSCI ఇండెక్స్. టిల్ ఫిబ్రవరి 2021 దాకా కూడా ఈ ఇండెక్స్ కన్సిస్టెంట్ గా ఉంది. జస్ట్ విత్ ఇన్ 5 months లో ఈ ఇండెక్స్ ఎంత డ్రాస్టిక్ గా క్రాష్ అయిందో చూడండి. వరల్డ్ లోనే లార్జెస్ట్ ఇంటర్నెట్ కంపెనీస్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాసెస్ ఫేస్ చేశాయి. Tencent బెస్ట్ ఆన్ WeChat అంటే చైనీస్ వాట్సాప్ $170 బిలియన్ లాస్ ఫేస్ చేసింది. అంటే లైక్ నియర్లీ ద GDP ఆఫ్ గ్రీస్. ఓన్లీ Tencent కంపెనీ కాదు, చాలా టెక్ కంపెనీస్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళ మార్కెట్ వాల్యూని లూజ్ అయ్యాయి. ఈ క్రాష్ చైనీస్ గవర్నమెంట్ ఈ-కామర్స్, గేమింగ్ అండ్ ఎడ్యుకేషన్ కంపెనీస్ మీద చేసిన క్రాక్ డౌన్ వల్ల జరిగింది. ఈ క్రాక్ డౌన్ లో 3 కీ మూవ్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్లీ, అలీబాబాస్ పేరెంట్ కంపెనీ అయిన యాంట్ గ్రూప్ పెట్టిన IPO ని గవర్నమెంట్ నవంబర్ 2020 సస్పెండ్ చేసింది. అండ్ సెకండ్లీ, దీదీ కంపెనీ. ఈ దీదీ కంపెనీ ఇండియాలో ఉన్న ఊబర్ కంపెనీకి సిమిలర్ గా ఉంటది. ఈ కంపెనీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో జూన్ 30th లిస్ట్ అయింది. ఇలా లిస్ట్ అయిన 2 days తర్వాత చైనీస్ గవర్నమెంట్ దీదీ కంపెనీ మీద సైబర్ సెక్యూరిటీ రివ్యూ చేశారు. అండ్ ఆల్సో న్యూ యూజర్స్ ని యాక్సెప్ట్ చేయకూడదని బ్యాన్ కూడా ఇంపోజ్ చేశారు. అండ్ థర్డ్లీ, చైనీస్ గవర్నమెంట్ చైనాలో ఉన్న ఆఫ్టర్ స్కూల్ ట్యూటరింగ్ అంటే లైక్ ATS సెక్టర్ ని కంప్లీట్ గా స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ తో బ్యాన్ చేశారు. సింపుల్ వర్డ్స్ లో చెప్తే ఇండియాలో ఉన్న ఫిట్జీ, అన్అకాడమీ, టైమ్ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ అన్నిటిని బ్యాన్ చేసినట్టు. చైనీస్ గవర్నమెంట్ దీంతో కూడా ఆగకుండా స్టేట్ న్యూస్ ఏజెన్సీతో అఫిలియేట్ అయిన ఒక చైనీస్ న్యూస్ పేపర్ లో ఆన్లైన్ గేమింగ్ గురించి ఓపియం ఫర్ ద మైండ్ అని క్రిటిసైజ్ చేయించారు. దీని వల్ల ఇన్వెస్టర్స్ సెంటిమెంట్ చాలా ఫ్రాజైల్ అయిపోయి వాళ్ళ గేమింగ్ స్టాక్స్ ని కూడా అమ్మేశారు. దీని వల్ల గేమింగ్ కంపెనీస్ కి హ్యూజ్ లాస్ వచ్చింది. అసలు చైనీస్ గవర్నమెంట్ వరల్డ్ రినౌడ్ ఇంటర్నెట్ కంపెనీస్ ని ఎందుకు బ్యాన్ చేస్తున్నారో తెలుసుకుందాం. దీని వల్ల ఓన్లీ ఆ స్పెసిఫైడ్ కంపెనీసే కాదు, టోటలీ చైనీస్ ఎకానమీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2020లో అలీబాబా IPO ని అలౌ చేసింటే మార్కెట్ లో $37 బిలియన్ అమౌంట్ రైజ్ అయ్యేది. అసలు ఈ క్రాక్ డౌన్ ఎందుకు జరిగిందో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ, ఈ దీదీ కంపెనీ మీద చైనీస్ అడ్మినిస్ట్రేషన్ సైబర్ సెక్యూరిటీ రివ్యూ మ్యాండేట్ చేసింది. ఎందుకంటే చైనీస్ రెగ్యులేటర్స్ కన్సర్న్ ఏంటంటే US డేటా డిస్క్లోజర్ రూల్స్ వల్ల నేషనల్ సెక్యూరిటీ కాంప్రమైజ్ అవుతుందని. అండ్ సెకండ్లీ, చైనీస్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కంపెనీస్ మీద క్రాక్ డౌన్ ఎందుకు చేసిందంటే ఈ హైలీ కాంపిటేటివ్ స్కూలింగ్ సిస్టమ్ వల్ల ఎడ్యుకేషన్ కంపెనీస్ ఆఫ్టర్ స్కూల్ ట్యూటరింగ్ చిల్డ్రన్ ఫ్యూచర్ కి చాలా ఇంపార్టెంట్ అని పేరెంట్స్ ని మ్యానిపులేట్ చేస్తున్నారు. దీని వల్ల పేరెంట్స్ మెంటల్ అండ్ ఫైనాన్షియల్ ప్రెషర్ ఫేస్ చేస్తున్నారు. అందుకనే చైనాలో పిల్లల్ని రైజ్ చేయట్లేదు అండ్ పాపులేషన్ కూడా తగ్గుతుంది. అందుకనే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఐడియాలజికల్ కంట్రోల్ స్ట్రెంథెన్ చేద్దామని డిసైడ్ చేశారు. అండ్ ఆల్సో చైనీస్ గవర్నమెంట్ అలీబాబాని క్రాక్ డౌన్ ఎందుకు చేసిందంటే అలీబాబా మార్కెట్ లో తనకున్న డామినెంట్ పొజిషన్ ని అబ్యూస్ చేసింది. అంటే లైక్ ఏ మర్చెంట్స్ అయితే వేరే ఈ-కామర్స్ కంపెనీస్ కి వాళ్ళ ప్రొడక్ట్స్ ని అమ్ముతున్నారు వాళ్ళని పనిష్ చేశారు. అందుకనే చైనీస్ గవర్నమెంట్ జాక్మా అండ్ అదర్ సిమిలర్ ఆంటర్ప్రెన్యూర్స్ కి మెసేజ్ సెండ్ చేయడానికి ఈ క్రాక్ డౌన్ చేసింది. అండ్ ఆల్సో జాక్మా చైనీస్ ఫైనాన్షియల్ సిస్టమ్ ని క్రిటిసైజ్ చేశారు. అందుకనే గవర్నమెంట్ చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ కంటే ఎవరో ఎక్కువ కాదు అనే మెసేజ్ ని కన్వే చేయడానికి పార్టీకి లాయల్ గా ఉండే ఆంటర్ప్రెన్యూర్స్ ని సపోర్ట్ చేసి అలీబాబా IPO ని బ్లాక్ చేశారు. ఇప్పటిదాకా మీకు చెప్పిన రీజన్స్ అని వెరీ లాజికల్, దీంట్లో సర్ప్రైజింగ్ గా ఏం లేదు. బట్ ఇప్పుడు మీకు ఒక డిఫరెంట్ రీజన్ చెప్తాను విచ్ ఐ ఫీల్ ఇస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో. ఎందుకంటే 40 years బిఫోర్ చైనీస్ ప్రీమియర్ డెంగ్ షాపింగ్ అండ్ డెంగ్ చైనీస్ సొసైటీలో ఉన్న ఎగ్జిస్టింగ్ ఎకనామిక్ స్ట్రక్చర్ ని ఛాలెంజ్ చేశారు. ఎందుకంటే ప్రీవియస్లీ మార్కెట్ ని హెవీలీ స్టేట్ కంట్రోల్ చేసేది, విచ్ మీన్స్ ప్రైవేట్ కంపెనీస్ కి లిమిటెడ్ ఫ్రీడమ్ ఉండేది. అందుకనే డెంగ్ చైనీస్ ఎకానమీలో స్టేట్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించారు. ఇది చాలా ప్రైవేట్ కంపెనీస్ కి హెల్ప్ అయింది. దీని వల్లే ఈ స్పెసిఫిక్ టైం నుంచి చైనీస్ ప్రొడక్ట్స్ వరల్డ్ వైడ్ అందరూ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ మోడల్ 2010 లో వెరీ సక్సెస్ఫుల్. దీని వల్ల చైనా జపాన్ ని కూడా క్రాస్ చేసి వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అయింది. అండ్ 2013 లో షీ జిన్ పింగ్ పవర్ లోకి వచ్చాడు. ఇతను బిలీవ్ చేసేది ఏంటంటే టెక్నాలజీ 2 వేరియంట్స్ లో ఉంటది. ఫస్ట్లీ, నైస్ టు హ్యావ్ టెక్నాలజీ అండ్ సెకండ్లీ, నీడ్ టు హ్యావ్ టెక్నాలజీ. ఈ WeChat, అలీబాబా, Tencent గేమ్స్ అండ్ దీదీ ఇలాంటివన్నీ నైస్ టు హ్యావ్ టెక్నాలజీ కేటగిరీలో వస్తాయి. ఈ కంపెనీస్ వల్ల ప్రాఫిట్స్ వచ్చినా కూడా కంట్రీకి యాక్చువల్ వాల్యూ యాడ్ చేయవు. అండ్ డాన్ వాంగ్ అనే ఒక హాంకాంగ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే ఇలాంటి ఫన్ ఆఫర్ చేసే యాప్స్ వల్ల జనాల్లో ప్రొడక్టివిటీ డిక్రీజ్ అవుతుంది అండ్ డిస్ట్రాక్షన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇలాంటి కంపెనీస్ వల్ల స్మార్ట్ కిట్స్, మెటీరియల్ సైన్స్ అండ్ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి యాడ్ ఆప్టిమైజేషన్ అండ్ గేమ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళిపోతున్నారు అని చెప్పాడు. అండ్ ఆల్సో ఇతను చెప్పేది ఏంటంటే ఏ కంట్రీలో అయితే ఇలాంటి గేమ్స్ ఎక్కువ ఆడతారు అండ్ ఆల్సో ఏ కంట్రీలో అయితే హౌస్ హోల్డ్ గూడ్స్ కూడా ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తారు అండ్ ఆల్సో ఏ కంట్రీలో అయితే ఫుడ్ కూడా ఆన్లైన్ లో డెలివరీ చేయించుకుంటారు, అలాంటి కంట్రీస్ టెక్నాలజికల్ అండ్ సైంటిఫిక్ లీడర్స్ అవ్వలేరు అని చెప్పారు. ఇలాంటి ఇంటర్నెట్ కంపెనీస్ కంటే ఏ కంపెనీస్ అయితే ఎయిర్ క్రాఫ్ట్, బ్యాటరీస్ అండ్ టెలికామ్ ఎక్విప్మెంట్ ని ప్రొడ్యూస్ చేస్తారు అలాంటివి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అని చెప్పారు. అందుకని చైనీస్ గవర్నమెంట్ టెక్నాలజీ కంపెనీస్ కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద ఫోకస్ చేశారు. అందుకని రీసెంట్లీ ఇంటర్నెట్ కంపెనీ స్టాక్ వాల్యూ కొలాప్స్ అయినా కూడా చైనాలో ఉన్న లీడింగ్ సెమీ కండక్టర్ కంపెనీ స్టాక్ వాల్యూ మాత్రం ఇంక్రీజ్ అయింది. ఈ స్పెసిఫిక్ ఆర్గ్యుమెంట్ ని డీకన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఏ ఎకానమీలో అయినా మెయిన్లీ 3 సెక్టర్స్ ఉంటాయి, నేమ్లీ అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్. యూజువల్లీ సొసైటీ అగ్రికల్చర్ సెక్టర్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తారు, లేటర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద ఫోకస్ చేస్తారు అండ్ లేటర్ సర్వీస్ సెక్టర్ మీద ఫోకస్ చేస్తారు. UK అండ్ US లాంటి కంట్రీస్ సర్వీస్ సెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. బట్ చైనా అలా చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఈ సర్వీస్ సెక్టర్ వల్ల ప్రైవసీ వైలేట్ అవుతుంది, మిస్ఇన్ఫర్మేషన్ ప్రాపగేట్ అవుతుంది అండ్ ఆన్లైన్ అడిక్షన్ పెరుగుతుంది. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే ఈ టెక్ కంపెనీస్ వల్ల
మార్కెట్ మీద గవర్నమెంట్ కున్న కంట్రోల్ డిస్రప్ట్ అవుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ అలీబాబా సిస్టర్ కంపెనీ అయిన ఆలీపే తీసుకుందాం. దీని వల్ల చైనాలో పబ్లిక్ బ్యాంకింగ్ సెక్టర్ కంప్లీట్ గా డిస్రప్ట్ అయింది. ఎందుకంటే ఆలీపే పబ్లిక్ బ్యాంక్స్ కంటే కూడా స్మాల్ బిజినెస్ కి చీపర్ రేట్స్ లో లోన్స్ ఇచ్చారు. దీని వల్ల ఫైనాన్షియల్ సిస్టమ్ మీద ఉన్న గవర్నమెంట్ కంట్రోల్ కంప్లీట్ గా డిక్రీజ్ అయింది. అండ్ ఒక కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ గురించి పాజిటివ్స్ మాట్లాడితే కంట్రీలో జాబ్స్ క్రియేట్ అవుతాయి, ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇన్నోవేషన్స్ వల్ల జియో పొలిటికల్ రైవలరీ అండ్ మిలిటరీ పవర్ ఇంక్రీజ్ అవుతాయి. ఎసెన్షియల్ స్కిల్స్ డిసెమినేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ ఆర్ DARPA అనే ఒక యుఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ 1960 లో క్రియేట్ చేసిన ఒక టెక్నాలజీని ప్రెజెంట్ డే కూడా యూజ్ చేస్తున్నాం. అదే ఇంటర్నెట్. అండ్ ఆల్సో మిలిటరీ టెక్నాలజీ టోటలీ సాఫ్ట్వేర్ డ్రివెన్ అయిపోయింది. అందుకనే మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజికల్ గూడ్స్ లైక్ చిప్స్ అండ్ సెమీ కండక్టర్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి. అండ్ ఆల్సో రీసెంట్లీ యుఎస్ చైనా ట్రేడ్ వార్ వల్ల యుఎస్ గవర్నమెంట్ చైనీస్ గవర్నమెంట్ కి బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ లో యాక్సెస్ కట్ చేసింది. అందుకనే చైనీస్ గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నీడ్ తెలుసుకుంది. ఈ టోటల్ ఇష్యూలో ఇండియా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రైమరీ సెక్టర్ అయిన అగ్రికల్చర్ నుంచి డైరెక్ట్లీ టెరిషరీ సెక్టర్ అయిన సర్వీస్ సెక్టర్ కి జంప్ అయింది ఇండియా. దీని వల్ల ఇండియాలో కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్ బెనిఫిట్ అవుతాయి, బట్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కంప్లీట్ గా సఫర్ అవుతాయి. అండ్ రీసెంట్లీ ఇండో చైనా బార్డర్ ఇష్యూ అండ్ కోవిడ్ ఇష్యూ వల్ల లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపార్టెన్స్ హైలైట్ అయింది. బట్ పాస్ట్ సెవెరల్ ఇయర్స్ డేటా చూస్తే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్ గా స్లో డౌన్ అయింది. ఇన్ఫాక్ట్ 2019 లో వాల్యూ యాడెడ్ గ్రోత్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ నెగిటివ్ లో కూడా వెళ్ళింది. అండ్ ఆల్సో ఇండియాకి చిప్స్ కోసం కొరియా అండ్ తైవాన్ మీద డిపెండెన్సీ కూడా ఇంక్రీజ్ అయింది. అండ్ కరెంట్లీ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ని వదిలేసి కంప్లీట్లీ టెక్ కంపెనీస్ మీద ఫోకస్ చేస్తుంది. అందుకనే ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గ్రోత్ కూడా చాలా నెగ్లిజిబుల్ గా ఉంది. ఓన్లీ టైమ్ విల్ టెల్ ఇఫ్ ఇండియాస్ కరెంట్ ఎకనామిక్ మోడల్ ఈజ్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్. మీకు నా కాంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, share and subscribe to my channel and please press bell icon for more updates. Thank you.